నేను అందించే ఏ జాబ్ నోటిఫికేషన్ వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్రోచ్ చేసే ఎవరికి మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ అది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో షాకింగ్గా మనకు డిఎస్సి 2018 సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 12,370 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నెల 15 మనకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. సో ఇదే రోజు మనకు నోటిఫికేషన్తో పాటుగా మనకు సిలబస్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఓకేనా ఫ్రెండ్స్, మనకు మార్చి 23, 24, 26 తేదీలలో మనకు రాత పరీక్షలు అయితే ఉంటాయి. డిసెంబర్లో జనవరిలో మనకు టెట్ అయితే నిర్వహించబడుతుంది. అతి తక్కువ టైంలో మనకి టెట్ను కూడా నిర్వహించడం అనేది ఆన్లైన్లో కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, సాధారణంగా అయితే మనకు హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పిఈటి తదితర పోస్టులు అన్ని కూడా మనకు 10,313 ఉన్నాయి. అయితే అదనంగా కొన్ని స్కూల్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. సో వీటికి సంబంధించిన పోస్టులను కూడా కలుపుకొని మొత్తంగా 12,370 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 15 మనకు రిలీజ్ చేస్తారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఫ్రెండ్స్, తప్పకుండా మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందని చెప్పి కన్ఫర్మేషన్ రావడం జరిగింది. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో పరీక్ష నిర్వహించున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి మనకు ఈ జనవరిలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. అది కూడా ఆన్లైన్లో. టెట్ డిఎస్సీలను విడివిడిగా నిర్వహించన్నారు. సో మనకు ఆల్రెడీ డిఎస్సీ ఎగ్జామ్ అనేది మార్చి 23, 24, 26 తేదీలో మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి అన్నాం కదా. సో టెట్ అయితే మాత్రం జనవరిలో ఉంటుందంట. సాంఘిక సంక్షేమ, ఐటీడీ లాంటి వాటిలో ఉపాధ్యాయ భర్తీకి టెట్ అవసరం అవుతుందన్న ఈసారి టెట్ను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. సో ఏవైతే సాంఘిక సంక్షేమ స్కూల్స్ ఉన్నాయో అంతేకాకుండా ఐటీడీఏ స్కూల్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ డిఎస్సీ కూడా ద్వారా మనకు ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయ భర్తీలను చేస్తున్నారు కదా. సో ఇటువంటి వాటికి తప్పకుండా మనకు టెట్ అయితే ఉండాలని చెప్పి మనకు ఈ యొక్క టెట్ను నిర్వహిస్తున్నామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీరు గతంలో కనుక టెట్ను కనుక రాసిన వారై ఉంటే, సో మీరు కనుక ఆ యొక్క ఎగ్జామ్ పాస్ అయి ఉంటే దాని యొక్క వ్యాలిడిటీ అనేది 7 years వరకు ఉంటుంది. సో మీకు కనుక మంచి స్కోర్ వచ్చిన వారైతే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి రాయాల్సిన అవసరం లేదు. బట్ మీకు మంచి స్కోర్ ఇంకా కావాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్లో అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా మీకు ఈ యొక్క ఎగ్జామ్లో రాసిన తర్వాత మీకు తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ రెండు ఎగ్జామ్లో మీరు గతంలో రాసిన ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి పోల్చుకొని చూస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఏమి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ యూజ్ అయ్యేలా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. మన ఛానల్లో ఆల్రెడీ డిఎస్సీ పర్పస్, మెటీరియల్ పర్పస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో వాటిని అందరూ యూజ్ చేసుకోండి. వాచింగ్ గైస్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే.